అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై సంచరించడం, కాలనీలో అనవసరంగా తిరగడం, ఓ చోట కూర్చుని కబురుతో కాలక్షేపం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ చబుత్రా ప్రారంభించినట్లుగా తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో గురువారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలో అర్ధరాత్రి డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రోడ్లపై కాలనీలో పెద్ద ఎత్తున అకారణంగా సంచరిస్తున్న 150 మందిని ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించి అనంతరం తల్లిదండ్రులకు అప్పగించినట్లుగా తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో పదే సంచరిస్తూ పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అన్నారు. అర్ధరాత్రి వేళల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణం కలుగజేయడానికి యువత ఎటువంటి గొడవలు దారి తీయకుండా ఉండేందుకు ప్రమాదాలను నివారించేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా వివరించారు. గౌరవనీయులైన జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ఆపరేషన్ చబుత్రా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ చబుత్రా కార్యక్రమంలో మా 1 టౌన్ ఇన్స్పెక్టర్, 2 టౌన్ ఇన్స్పెక్టర్, రూరల్ సిఐ, రూరల్ ఎస్ఐ ముజాహిద్, మావల్ ఎస్ఐ గౌతమ్ మరియు ఆర్ఐలు చంద్రశేఖర్, మురళి, వెంకట్ పాల్గొనడం జరిగింది. పోలీస్ సిబ్బంది కూడా 100 మంది వరకు పాల్గొనడం జరిగింది. ఈ ఆపరేషన్ చబుత్రా ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాత్రి సమయాల్లో అన్నెసరిగా చబుత్రాలపైన, అరుగులపైన, రోడ్లపైన నిలబడుతూ కూర్చుంటూ అనవసరంగా చిట్చాట్ చేయడము అటువంటి చేసేవారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇవన్నీ కౌన్సిలింగ్ చేసి పంపడం జరిగింది. మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ప్రజలకు యువకులకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, నైట్ 11 తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద అనవసరంగా తిరగడం కానీ, గద్దెలపై కూర్చోవడం కానీ, చబుత్రాలపై కూర్చోవడం కానీ చేయకండి. మీరు ఇంటికి వెళ్ళిపోయి పడుకోండి, లేదంటే ఇంట్లో ఉండండి. అంతేగాని రోడ్ల మీద జంక్షన్లలో అక్కడిక్కడ కూర్చోవడము, అనవసరంగా వెహికల్లపై తిరగడం అది చేస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజలందరూ, యువకులు రైట్ల చరిత్రపైన ఎవరు కూర్చోవద్దు. ఈ కార్యక్రమం రెగ్యులర్గా ఉంటుంది. కాబట్టి దయచేసి పోలీసులు సహకరించాలి. పోలీసులు కౌన్సిలింగ్ చేయడానికి మాత్రమే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కంటిన్యూ మేము తెచ్చిన వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా అదే విధంగా చేస్తే మాత్రం వారిపై చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఈరోజు దాదాపు 150 మంది వరకు